ఈ ప్రోడక్ట్ అన్బాక్స్ చేసి ఈ ప్రోడక్ట్ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఈ ప్రోడక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో గైస్, మనం ముందుగా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇక్కడ 2 వైట్ పేపర్స్ అయితే ఇచ్చారు. లోపల బాక్స్ ఉంది, బాక్స్ ఓపెన్ చేద్దాం. సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఐఎఫ్ఐ హోమ్స్ అనేసి మనకి విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు కంపెనీ తరపు నుంచి. ఇక్కడ మనకి ఇన్వాయిస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బాక్స్ మీద వాట్సాప్ క్యూఆర్ కోడ్, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఐఎఫ్ఐ టెక్ అని ఉంది. సో మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇంకొక ప్యాకెట్ లాగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది బల్బ్ అనుకున్నారు కదా, బల్బ్ అయితే కాదు, ఇది ఒక సీసీ కెమెరా అనమాట. సీసీ కెమెరాని పక్కన పెట్టేసి బాక్స్లో ఏమొచ్చేది చూద్దాం. యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి మనకి సిమ్ ఎజెక్టర్ పెన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో గైస్, ఇక్కడ మనకు వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. దీంట్లో మనకి ఎలా సెట్ చేసుకోవాలి, మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలని మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. సో గైస్, ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక సీసీ కెమెరా అనమాట. సో మనం దీని చుట్టూ చూసినట్టయితే మనకి నైట్ మోడ్ లైట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ లెన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఎస్డి కార్డ్, అలాగే ఈ పక్కన రీసెట్ బటన్ అయితే ఉంది. సో గైస్, మనకి ఇక్కడ ఒకటి మైక్రోఫోన్ అయితే ఉంది. సో గైస్, మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారు కదా. ఇప్పుడు సీసీ కెమెరాని మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి సీసీ కెమెరా ఎలా అవుతుంది కదా, ఫస్ట్ మనం ఇది బల్బ్ హోల్డర్లో అయితే మనం ఫిక్స్ చేయాలి. అది ఎలానో చూపిస్తాను చూడండి. సో గైస్, మనకి ఇక్కడ చూసినట్టయితే బల్బ్ హోల్డర్ అయితే ఉంది. మనకి బల్బ్స్కి అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే మన సీసీ కెమెరా బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంటుంది. సేమ్ అక్కడ తీసుకెళ్ళి మనం ఇన్సెట్ చేయాలి. సో ఇక్కడ చూసారా, నేను ఇన్సెట్ చేస్తున్నాను. సింపుల్గా పెట్టేసి రొటేట్ చేస్తే లాక్ అయితే అవుతుంది. ఆ తర్వాత మనకి స్పెసిఫిక్గా స్విచ్ అయితే ఉంటుంది కదా, అది ఆన్ చేయాలి. ఆన్ చేసిన 10 సెకండ్స్కి సీసీ కెమెరా అయితే రొటేట్ అయితే అవుతుంది. రొటేట్ అయిన తర్వాత ఒక కమాండ్ అయితే ఇస్తుంది అనమాట, మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి అని ఒక కమాండ్ అయితే మనకి చెప్తుంది. ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత మన మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను మొబైల్ కనెక్ట్ చేస్తాను చూడండి. ముందుగా మన మొబైల్లోకి వెళ్ళి V380 Pro యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. V380 అయినా V380 Pro అయినా రెండు ఒకే యాప్సే, దాంట్లో ఏదైనా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ డౌన్లోడింగ్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఈ డౌన్లోడ్ అయిన తర్వాత మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. సో మనకి ఇప్పుడు ఇన్స్టాల్ అయితే అయిపోయింది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా అడుగుతుంది. మనకి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ రీడ్ అండ్ అగ్రీ ఉంటుంది. ఆ తర్వాత ఇది అలో వన్స్, డోంట్ అలో చేయండి. మీరు రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నేను లాగిన్ అయితే చేస్తున్నాను. సో గైస్, మనకి ఇక్కడ చూసినట్టయితే యాడ్ డివైస్ స్టార్ట్ మై సెక్యూరిటీ లైఫ్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. మనకి ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరాని అలో అయితే చేయండి. ఆ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళండి సేమ్ యాప్లకి. ఆ లొకేషన్ అడుగుతుంది, లొకేషన్ అలో వన్స్ చేయండి. సో గైస్, మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అని అడుగుతుంది కదా, క్యూఆర్ కోడ్ కానీ డివైస్ ఐడి కానీ ఉంటే మనం ఇక్కడ డివైస్ని అయితే యాడ్ చేయొచ్చు. సో ఆ క్యూఆర్ కోడ్ ఎక్కడ ఉంటుందంటే మనకి సీసీ కెమెరా బ్యాక్ సైడ్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడే మనకి డివైస్ ఐడి కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేస్తున్నాను. మీకు ఇలా ఇక్కడ డిటెక్ట్ అవ్వకపోతే ఇక్కడ యాడ్ డివైస్ ఐడి మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డివైస్ ఐడి ఉంది కదా, ఆ డివైస్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. డివైస్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ప్లీజ్ సెలెక్ట్ ఆర్ ఎంటర్ యువర్ డివైస్ నేమ్ అని ఉంటుంది. మీరు డివైస్ నేమ్ ఏమన్నీ మీరు ఫీడ్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీరు సేవ్ చేసుకోగలుగుతారు. లేకుంటే ఇక్కడ మనకి కొన్ని సజెషన్స్ ఉంటాయి, పార్లరా, హోమా, ఆఫీసా అనేసి. నేను హోమ్ అని క్లిక్ చేస్తున్నాను.
ఇక్కడ ఫినిష్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఫినిష్ అని నొక్కండి. సో ఇక్కడ కనెక్టింగ్ అని చూపిస్తుంది కదా, ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ బల్బ్ హోల్డర్లో అయితే పెట్టేసేయాలి. సో గైస్ మనకి ఇక్కడ డివైస్ ఆఫ్లైన్ అని చూపిస్తుంది కదా, ఎందుకు చూపిస్తుంది అంటే మనం ఫస్ట్ మనం వైఫైని అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత సీసీ కెమెరాది మనకి ఒక వైఫై అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే కనెక్ట్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి వీడియో అయితే కనిపిస్తుంది, వీడియో మీద క్లిక్ చేసినట్టయితే మనకి లోడ్ అయితే అవుతుంది. సో గైస్ మనకి ఇక్కడ మనకి వీడియో ఓపెన్ అయిన తర్వాత యూజ్ మొబైల్ డేటా కీప్ ట్రైయింగ్ వైఫై ఉంటుంది కదా, యూజ్ మొబైల్ డేటా క్లిక్ చేయండి. సో మీరు ఇలా సెట్ చేసుకున్నట్టయితే మీరు వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సీసీ కెమెరాది. అలా కాకుండా మీరు వైఫై రూటర్ ఉన్నట్టయితే ఆ వైఫై రూటర్ని మీ సీసీ కెమెరా కనెక్ట్ చేసి మీ మొబైల్ డేటాతో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సీసీ కెమెరాని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో అది ఎలా సెటప్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ మనకి 3 డాట్ కనబర్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది, మీరు ఆల్రెడీ సెట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది కదా, ఇక్కడ మనకి నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీ హాట్స్పాట్ మోడ్ వైఫై స్టాండర్డ్ మోడ్ ఉంది కదా, వైఫై స్టాండర్డ్ మోడ్ని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ వైఫై ఉంది కదా, వైఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా రూటర్ పేరు నేను ఓపోని ఫిక్స్ చేశాను. సో నేను ఓపోని అయితే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఓపోని క్లిక్ చేసిన తర్వాత ఆ వైఫై పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు ఆ రూటర్ సహాయంతో మనకి మొబైల్ డేటా సహాయంతో మనకి ఎక్కడికి వెళ్ళినా మన మొబైల్లో సీసీ కెమెరా ఏం జరుగుతుంది అనేసి మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే మన సీసీ కెమెరాని మనం ఆపరేట్ కూడా చేసుకోవచ్చు, ఎలానో చెప్తాను అది కూడా. సో మనకి ఇక్కడ కెమెరా అయితే ఓపెన్ అయింది కదా, ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చాడు కదా, ఇది ఎందుకంటే మనకి సీసీ కెమెరా రొటేట్ చేయడానికి ఇచ్చారనమాట. సో ఇప్పుడు నేను పైకి స్వైప్ చేస్తాను, పైకి అయితే వెళ్ళింది కెమెరా. డౌన్కి స్వైప్ చేసి డౌన్కి వెళ్ళింది. సో లెఫ్ట్కి రైట్కి ఎక్కడ స్వైప్ చేస్తే అక్కడికైతే వెళ్తుంది అనమాట. మీరు కనుక మోషన్ ట్రాక్ పెట్టుకున్నట్టయితే అక్కడ హ్యూమన్ బీయింగ్ మీకు ఆల్రెడీ వచ్చినట్టయితే సెన్సార్ ద్వారా అది క్యాచ్ చేసి అటువైపుకి అయితే అది టర్న్ అయితే అవుతుంది. ఎలానో చెప్తాను చూడండి ఇప్పుడు. సో అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మోర్ అని ఉంది కదా, మోర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి మోషన్ ట్రాక్ అని ఉంది కదా, మోషన్ ట్రాక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఒక డైరెక్షన్లో సెట్ చేసుకోమని చెప్తుంది. ఆ డైరెక్షన్ మనం సెట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఇట్లా స్వైప్ చేసి ఏ డైరెక్షన్ కావాలో అనేసి మనం ఇక్కడ సెట్ అయితే చేసుకోవచ్చు. ఆ డైరెక్షన్లో మోషన్ ఉన్నట్టయితే మనకి ఆ డైరెక్షన్లోకి అది రొటేట్ అవ్వడం జరుగుతుంది. నేను ఈ డైరెక్షన్లో కావాలనుకుంటున్నాను కాబట్టి ఈ డైరెక్షన్లో పెట్టాను. సో ఇప్పుడు అక్కడ మోషన్ డైరెక్షన్ ఎలా అయితే ఉంటుందో ఆ పర్సన్ బట్టి అది రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి సడన్గా ఎవరైనా వచ్చారనిపిస్తే మనం అలారం కూడా ఇవ్వచ్చు. సో అలారం ఆన్ చేశాను. సీసీ కెమెరా అయితే నాకు బయట ఉంది కాబట్టి సౌండ్ లోపలికి రావట్లేదు. సో సౌండ్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. సో గైస్ ఇప్పుడు అలారం అయితే విన్నారు కదా. ఇప్పుడు ఈ వీడియో క్వాలిటీ వచ్చేసరికి హెచ్డీలో ఉంది. మనం హెచ్డీలో కన్వర్ట్ చేసుకొని దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి హెచ్డీ అని వస్తుంది. సో మీ వైఫై రౌటర్ అయితే ఫాస్ట్ ఉండాలి. ఇక్కడ నా వైఫై నెట్ కొంచెం స్లో ఉంది కాబట్టి నాకు ఇట్లా కనెక్టింగ్ అని చూపిస్తుంది. దీంట్లో మంచి ఫీచర్ ఏంటంటే మనకి మైక్రోఫోన్ ఉందన్నమాట. ఇది దగ్గర 60 సెంటీమీటర్స్ వరకు ఇది మైక్ అయితే వర్క్ అవుతుంది. 60 సెంటీమీటర్స్ వరకు మనకి ఎవరు మాట్లాడినా కానీ మనకి మైక్రోఫోన్లో వినబడుతుంది. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి దీంట్లో వచ్చేసరికి సీసీ కెమెరాలో 128 GB వరకు స్టోరేజ్ అయితే ఫిల్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనము ఎస్డీ కార్డ్ కానీ మైక్రో ఎస్డీ కార్డ్ కానీ మనం ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ జరిగేది రీప్లే చేసుకోవాలనుకుంటే కూడా రీప్లే చేసుకోవచ్చు. ఇలా ఎస్డీ కార్డ్ ఉంటే ఎస్డీ కార్డ్ చేసుకోవచ్చు. క్లౌడ్ అంటే ఆల్రెడీ దానిలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకి కనబడుతుంది. ఆ స్టోరేజ్ అయితే మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మనకి 128 GB కంటే మనకి ఎక్కువ ఉన్నట్టయితే మనము కొనుక్కోవాల్సి వస్తుంది. సో గైస్ మీకు ఈ థీఫ్ ఉన్నారని అనుమానం వస్తే మీరు ఇక్కడ నుంచి చూస్తారు కదా. సో అక్కడ నుంచి చూసిన తర్వాత మీకు అతని ఫోటో కావాలనిపిస్తుంటే ఇక్కడ మనకి స్నాప్ షాట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే క్లిక్ అవుతుంది. తీసిన స్నాప్ షాట్ వచ్చేసి మన ప్రొఫైల్ ఆల్బమ్లో అయితే ఉంటాయి. ఇక్కడ మన ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్బమ్ ఉంది కదా, ఆల్బమ్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఎన్నైతే స్క్రీన్ షాట్ తీసి ఉంటారో ఇక్కడ మనకి కనబడతాయి.
సో ఎలా అయితే మనం స్నాప్చాట్ తీసుకున్నామో అలాగే మనం వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. బ్రో ఇదేంటి మైక్రో SD కార్డులో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కదా అంటే, మీకు ఒక చిన్న క్లిప్ మాత్రమే కావాలనుకోండి, ఆ క్లిప్ని మీరు రికార్డ్ చేసుకొని మీ ఆల్బమ్ అయితే చూసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి రికార్డ్ అయితే ఉంది కదా, సో ఇక్కడ మనకి రికార్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది. మనకి ఎన్ని నిమిషాలు కావాలో అన్ని నిమిషాలు మనం రికార్డ్ చేసుకున్న తర్వాత రికార్డ్ని ఆఫ్ చేసేసి ఇక్కడ మన ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఆల్బమ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ సైడ్లో వీడియో ఉంటుంది. వీడియోలో చూసినట్టయితే మనకి ఏదైతే రికార్డ్ చేస్తుంటామో అది రికార్డ్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనం వీడియో క్వాలిటీ అయితే చూద్దాం ఎలా వస్తుందో. సో గాయ్స్ మనకి ఇప్పుడు HDలో ఉంది, నేను HDలో మార్చేసి వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వీడియో ఉంది కదా, మనం ఇక్కడ జూమ్ కూడా చేసుకోవచ్చు. 1 నుంచి మనం 10 దాకా జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనం జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇలా స్వైప్ చేసి మనకు ఇక్కడ చోట ఏంటనేసి మొత్తం మనమైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ సౌండ్ బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేస్తే మైక్రోఫోన్ అయితే మనకి బయట ఏమి వినబడుతుందో అది మనకి వినొచ్చు. సీసీ కెమెరాలో ఏదైతే క్యాప్చర్ అయిందో అది మనకి వినబడుతుంది. సో ఇక్కడ మనకి లైట్ కూడా ఉంది, లైట్ ఆప్షన్. లైట్ ఆన్ చేసిన వెంటనే మనకి నైట్ మోడ్ ఉంటుంది కదా, నైట్ మోడ్లో లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి. డే టైం కాబట్టి లైట్ ఆన్ చేసిన ఆఫ్ చేసిన సేమ్ ఉంటుంది వ్యూ. సో అందుకే నేను ఆఫ్ చేస్తున్నాను. ఆటో పెట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా అనేసి. ఇది మొబైల్లోనే కాకుండా మనం పీసీలో కానీ, మ్యాక్ఓఎస్లో కానీ, ట్యాబ్లెట్లో కానీ దేంట్లో అయినా మనం ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సేమ్ ఇది మనం సీసీ కెమెరాలో మనం మొబైల్లో ఎలా అయితే కనబడుతుందో సేమ్ విజిబిలిటీ సేమ్ అలాగే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.